ధర్మశాల వేదికగా జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్ భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే రోహిత్ శర్మ మళ్ళీ తిరిగి ఓపెనర్‌గా రావడం చాలా ఉర్రూతలూగించింది. ఎందుకనంటే అటు విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ కానీ మళ్ళీ వన్‌డేలలో మాత్రమే మనకి కనిపిస్తారు. టెస్ట్‌ల్లో, టీ20లో కనిపించరు కాబట్టి ఇది చాలా స్పెషల్ అనే అనుకోవచ్చు. అయితే ఇక ఏమైంది అంటే ఓపెనింగ్ జోడీగా గిల్‌ను, రోహిత్ శర్మ ఇద్దరు బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభంలోనే ఇద్దరు వేగంగా పరుగులు సాధిస్తూ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల పైన ఒత్తిడి పెంచారు. అయితే ఓ దశలో రోహిత్ శర్మ సింగిల్ కోసం పిలిచాడు గిల్‌ని. గిల్ మాత్రం బంతి నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్తోందని గమనించి వెంటనే నో నో అని రన్ వద్దని గట్టిగా అరుస్తూ వచ్చాడు. కానీ అప్పటికే రోహిత్ క్రీజ్ నుంచి చాలా దూరం వచ్చేసాడు. తిరిగి వెళ్ళేలోపు ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్ బంతిని వికెట్లను విసిరి రోహిత్‌ను రనౌట్ చేసేశాడు. రనౌట్ అయిన వెంటనే రోహిత్ నిరాశతో పెవిలియన్ వైపు నడిచాడు. అయితే నడిచే లోపు ఏమైందంటే అక్కడ ఈ అబ్బాయిని అంటే గిల్‌నయితే మాత్రం కొద్దిగా కోపంతో, అసహనంతో చాలా అంటే చాలా అరిచాడనమాట. "ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పింది నీకు అర్థం కాలేదా?" అన్నట్టుగా అనమాట. ఎందుకనంటే ఇక్కడ రోహిత్ శర్మ తప్పు కన్నా, గిల్ తప్పు కన్నా కూడా అక్కడ టైం పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరికీ సింక్ అవ్వలేదు. మిస్‌కమ్యూనికేషన్ అయిపోయిందనమాట. అప్పట్లో ఇంకా రోహిత్ అంటే 2024లో కూడా మొహాలీలో ఇలాగే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పైన టీ20 మ్యాచ్‌లో. అప్పుడు కూడా రోహిత్ ఇలానే రనౌట్ అయ్యాడు. అప్పుడు చాలా అసహనానికి గురయ్యాడు రోహిత్. కానీ ఇప్పుడు మాత్రం అలా ఏం లేదు. కొద్దిగా కూల్‌గానే ఉన్నాడు. రన్ కోసం మొదట కాల్ చేసింది రోహిత్. గిల్ వెంటనే వద్దని చెప్పాడు. రోహిత్ అప్పటికే సగం దూరం వచ్చేసాడు. తిరిగి వెళ్ళేలోపు రనౌట్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే మ్యాటర్ ఇక్కడ పాపం రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు అనుకునే లోపు ఇలా జరిగిపోయింది. నిజానికి ఇది రోహిత్‌కి కొంచెం చేదు వార్త. ఎందుకనంటే గౌతమ్ గంభీర్ ఏంటంటే సీనియర్స్ ఉండకూడదు, స్టార్స్ ఉండకూడదు. కేవలం ఆటగాళ్ళు మాత్రమే ఉండాలి అన్న కాన్సెప్ట్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, జడేజా లాంటి సీనియర్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. పైగా రోహిత్ శర్మకి ఫిట్‌నెస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో, ఇదే సమయంలో తను రన్ ఔట్ అవ్వటం అనేది తనకి కొద్దిగా బ్యాడ్ లక్. ఎందుకనంటే, ఒకవేళ తను క్రీజ్‌లో నిలబడి ఓ 35, 40, 50 పరుగులు కూడా చేసి ఉండుంటే, నాలో ఇంకా సత్తా తగ్గలేదు అని నిరూపించుండేవాడు. బట్ ఆఫ్‌కోర్స్ రన్ ఔట్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళ వైఫల్యం. బట్ అది కొంచెం మిస్‌కమ్యూనికేషన్ వల్ల అయినా అయ్యుండొచ్చు కాబట్టి, ఇది ఎక్సెప్షనల్ కేస్ అని కొంతమంది రోహిత్ ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు.